స్ట్రైట్గా కూర్చుందాం. సార్ మూలబంధన అంటున్నారు కదా, మూలబంధన, ఉద్యాన బంధన, కేవల కుంభకోణి. దానివల్ల ఏంటంటే మనకి గ్రౌండింగ్ లెవెల్ బాగా పడుతుందన్నమాట. శ్వాస, బ్రీతింగ్ ప్యాటర్న్. ఒక చిన్న పిల్లవాడు శ్వాస ఎలా పీలుస్తాడో అది కరెక్ట్ ప్యాటర్న్. అది అతి ఈజీగా సార్ మనకు చెప్పేస్తున్నారు. అది ఎవరైతే పీల్చట్లేదో వాళ్ళకి నొప్పులు, రకరకాల ధ్యానం చేస్తున్నా కూడా ఏదోటి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎప్పుడైనా గ్రౌండింగ్ లెవెల్ పర్ఫెక్ట్గా పడాలి అంటే చిన్న పిల్లవాడి శ్వాస ఎలా పీలుస్తున్నాడో అలా అబ్జర్వ్ చేయాలి. అది అతి ఈజీగా సార్ మనకి ఇలా కేవల కుంభకం, మూలబంధం ద్వారా నేర్పించేశారు. ఇది ఒక రాకెట్ లెవెల్ మాస్టర్ గుడాకేశ. అలాంటి 1 minute మెడిటేషన్ స్టార్ట్ చేసి కన్వా సబ్జెక్ట్ చెప్పుకుందాం మాస్టర్స్. రిసీవ్ ద ఎనర్జీ. రిలాక్స్ ద బాడీ. టోటల్ బాడీ రిలాక్స్. Relax, relax. బ్రహ్మరంధ్రం నుంచి కాలి బటన వేలు వరకు అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. Receive the energy. Receive, 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 receive. Deep and deep and deep and deep and deep and deep. Relax the total body. Relax, relax, relax. Connecting the infinity. అక్కడ ఒక సెకండ్ ఆగి షేర్ ద ఎనర్జీ. షేర్ షేర్ షేర్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, ఇంత సింపుల్ 1 minute మెడిటేషన్. యోగ నిద్ర అంటే ఎవ్రీ బాడీ పార్ట్ని రిలాక్స్ చేయటం అనమాట. అలసిపోయిన బాడీని 1 minute రిలాక్స్ చేసే కెపాసిటీ గుడాకేశ వల్ల వస్తుంది మాస్టర్స్. దాని మీద మాస్టరీ వస్తుంది అనమాట. ఎందుకంటే లేచింది మొదలు మన బాడీ కూడా తనకు నచ్చిన విధంగా ఉండాలనుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు నచ్చిన విధంగా వాడుకుంటున్నాం, కానీ అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ కూడా చెప్పట్లా. ఎప్పుడైతే ఈ యోగ నిద్రలో, ఈ రిలాక్సేషన్ మెడిటేషన్లో ప్రతి అవయవానికి రిలాక్స్ అని చెప్పుకుంటాము, శరీరానికి స్వాంతన పొందుతుంది. అతి ఈజీగా బాడీ రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. వితిన్ 40 days 41 days ఎవరైతే పరిపూర్ణంగా చేస్తారో, శ్రద్ధతో
శ్రద్ధ శ్రద్ధ అని ప్రతి గురువు ఎందుకు చెప్తారు అంటే, శ్రద్ధ ఉన్న చోట బద్ధకం ఉండదు మాస్టర్స్. ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తుంది గురువుకి. నా శిష్యుడిని నాకన్నా ఎక్కువ హై లెవెల్కి తీసుకెళ్ళాలని అనిపిస్తారు అనమాట. దట్ ఈజ్ శ్రద్ధ. ఎవరైతే 41 days ఆ శ్రద్ధతో చేస్తారో వాళ్ళకి రావాల్సినవన్నీ టకా వస్తాయి మాస్టర్స్. అది నా విషయంలో జరిగింది. ఫస్ట్ 3 daysలో నొప్పుల మీద పట్టు వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆ పెయిన్ అని ఈ పెయిన్ అని చెప్తూనే ఉన్నారు. నొప్పుల మీద ఏంటంటే, కష్టాన్ని కష్టంగా చూసినంత వరకు నొప్పైనా సరే ఏదైనా అది ఇంకా కష్టం అయిపోతుంది. కష్టాన్ని కూడా ఎప్పుడైతే ఇష్టపడతారో వీళ్ళని ఏమి చేయలేమని పారిపోతుంది మాస్టర్స్. మాకు అది నేర్పించారు ప్రాక్టికల్గా. అది అనుకోవాలన్న ఎరుక ఉండాలి ఆ టైంలో. గుడాకేశ అంటే ఎరుక అనే బ్రహ్మాస్త్రాన్ని మాకు అతి ఈజీగా నేర్పించారు ఈ గురు. ఎరుక మీద మాస్టరే వస్తే ఏ విద్యలోకి వెళ్ళినా అవలీలగా ఆ విద్యను లాక్కురాగలం మాస్టర్స్. నెక్స్ట్ నాకు రెండో లాభం ఏమంటే, ఏ పని చేసినా ఎంత చదువుకున్నా ఈ వంట పని, ఈ బాత్ పచ్చిగా చెబుతున్నాయేమనుకోవద్దు, ఇదేనా అనుకునేదాన్ని. అలాంటిది ఎంజాయ్ టు ద వర్క్ వచ్చింది మాస్టర్స్ నాకు 5th డేనా. ఆ ఎంజాయ్ టు ద వర్క్ ఎలా ఉంటుందంటే, మనం ప్రతి ఒక్కళ్ళం భూమి మీదకి ఏదో ఒక వర్క్ని ఎంచుకునే వస్తాం. అది నేర్చుకునేంత వరకు నేర్చుకోకపోతే, దానిలో తృప్తి రాకపోతే అది కొన్ని సంవత్సరాలు జన్మలు కంటిన్యూ అవుతూనే ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే నేర్చుకోవాల్సిన దానిలో తృప్తిగా నేర్చేసుకుంటామో ద బెటర్ వర్క్ వచ్చి పడింది నా లైఫ్లో. ఇది రెండవ లాభం నాకు. థర్డ్ లాభం 12వ రోజు మా పిల్లల మీద అరుస్తుంటే ఇందా నుంచి సుజనామా కోపం వస్తుంది అంది. చటుక్కున తిట్టేదాన్ని ఆపేసి ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నా. అప్పుడు అబ్జర్వేషన్, నా అవేర్నెస్ అంతా కోపం మీదకి వెళ్ళింది. ఎస్, నెక్స్ట్ మినిట్ ఎప్పుడైతే మారానో, అవేర్ తెచ్చుకున్నానో, గురువు చెప్పింది శ్రద్ధగా అప్పటి నుంచి ఆచరించాను. ఇప్పుడు కోపం అనేది నాకు తెలియదు. మరి చాలామంది అంటారు, పిల్లలు విసిగిస్తూ ఉంటారు, మన మంచితనాన్ని చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏంటి పరిస్థితి అనే డౌట్ రావచ్చు. కానీ అక్కడ ఎరుకతో కోపడండి అని చెప్పారు సార్. అప్పుడు ఏ కర్మ అంటదు. మూడవ లాభం నాకు అది జరిగింది మాస్టర్ గుడాకేశ వల్ల. అంటే అరిషడ్ వర్గాల్లో మెయిన్ది కోపం. ఆ కోపాన్ని జయించగలిగితే ఆటోమేటిక్గా అన్నిటినీ జయించగలం మాస్టర్. అరిషడ్ వర్గాలను మన గ్రిప్లో ఉంచుకోగలం అన్నమాట. ఇది థర్డ్ లాభం నా జీవితంలో జరిగింది. నెక్స్ట్ నా జన్మ పరంపరలు చూసుకోవటం. అసలు ఇవన్నీ జరుగుతాయనే విషయం నాకు తెలియదు. ఏదో ఇంట్రెస్ట్గా ఉంది అని నేను జాయిన్ అయ్యాను అంతే, ఎలా చేస్తారో చూద్దామని. తర్వాత గత జన్మలు చూసుకోవటం, హాస్టల్ ట్రావెల్స్. ఇంకోటి ఏంటంటే, నా లైఫ్లో పట్టి పీడించేది నాకు స్కిన్ డిసీజెస్ కానీ, షుగరు, బీపీ అన్నీ ఎంటర్ అవ్వటానికి 6 నెలల ముందే కలల రూపంలో ఎవరన్నా ఎక్స్పైర్డ్ అయితే కనిపించేది. వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరని నాలో నేనే మదన పడుతూ ఈ షుగరు, బీపీ ఇవన్నీ ఎంటర్ అయిపోయాయి అన్నమాట. అలాంటిది సార్ ఏ బ్యాచ్లో ఎవరికి ఏది అవసరమో అది చక్కగా వివరిస్తారనమాట. మా బ్యాచ్లో నచ్చని కళను కూడా ఎలా ఎరేజ్ చేయాలో నేర్పించారు. అది నా పాలిట వరమైంది మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో ఫస్ట్లో వద్దు అన్న వాళ్ళే ఇప్పుడు అటు పుట్టింటోళ్ళు ఇటు మెట్టింటోళ్ళు అందరూ. ఏంటంటే, మనం ఎప్పుడైతే గుడాకేశ సాధన చేస్తామో, మనం ఎక్కడైతే ఉంటామో మన శక్తి క్షేత్రం ఒక టెంపుల్ శక్తి క్షేత్రం కన్నా ఏమీ తక్కువ అవ్వదు. ఒక శక్తి క్షేత్రంగా మారిపోద్ది ఆ ఇల్లు. ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ వైబ్స్తోనే ఉంటారు. క్రమక్రమంగా ఇలా సాధన చేస్తూ సాధన సార్ చెప్పిన టెక్నిక్స్ అన్నీ వాడగా ఎంత స్మైల్ అంటే, అవతల వాళ్ళు ఏమన్నా సరే ఓకే అన్నీ గత జన్మలో అనుంటాను, తీర్చుకుంటున్నాను,
తీర్చుకుంటున్నారు అనుకున్నా. క్రమక్రమంగా ఇలా నా సంచిలో ఉన్న కర్మలన్నీ తగ్గిపోయినాయి. ఇదే టెక్నిక్ వాడాలి మాస్టర్స్. వాళ్ళని ఆ టైంలో అలా అనమంది మనమే. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గానే. మనం 1కి 2 అని మన కర్మ అనే సంచిలో యాడ్ చేసుకుంటున్నారు అంతే. క్రమక్రమంగా ఇంకో గొప్ప టెక్నిక్ ఏమో నా లైఫ్లో వచ్చింది ఏంటంటే, చిదానంద స్వరూపం అనేది మనం అష్టోత్తరాల్లో అలాగే చూస్తాం కదా. పామర్ దగ్గర 3000 మెంబర్స్తో కాలేజ్ ఉంది, పూర్ణ సార్ అని. ఆయన చూస్తుంటే అసలు ప్రతి పిల్లని ఎంత చక్కగా ఇంట్లో పిల్లల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. అబ్బా, ఇలా పిల్లలకి టెన్షన్ తగ్గించడానికి ఎవరన్నా ఇలా మెడిటేషన్ పెడతారా, సొంత డబ్బులతో ఇంత సాంగ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేస్తారా అని ఆ రోజంతా లోపల గ్రాటిట్యూడ్ చెప్తున్నా ఆయనకి. అయితే ఫైనల్గా ఆయన ఏమన్నారంటే, చిదానంద స్వరూపం అంటే నేను విన్నాను, ఈరోజు కన్నాను, ఈమెకి నాకు ఈ బిరుదు ఇవ్వాలనిపిస్తుందని అనౌన్స్ చేశారు. అవునా అనిపించింది. ఏంటంటే మనలో మార్పుని గుడాకేశ ఎవరైతే చేస్తారో ఎదుటి వాళ్ళు గమనిస్తారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనం అలా చేయాల్సింది, సార్ చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటే రావాల్సింది ఆటోమేటిక్గా వస్తుంది మాస్టర్స్. ఇది నా లైఫ్లో ఖచ్చితమైంది. అసలు ఎంత హాయిగా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేము మాస్టర్స్. మధ్యలో ఒక 1 minute మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. రిసీవ్ ద ఎనర్జీ, రిలాక్స్ ద బాడీ, టోటల్ బాడీ రిలాక్స్, 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 టోటల్ బాడీ రిలాక్స్. చక్కటి చిరునవ్వుతో, ఒక్క చిరునవ్వు వల్ల 1000 ఎమోషన్లు కంట్రోల్ చేయొచ్చు మాస్టర్స్. మన విశ్వమాత మన నుంచి అదే కోరుకుంటుంది. మనం విశ్వానికి చేసే అతి గొప్ప సేవ ఆనందంగా ఉండటం. డీపండి పండి 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 పండి. Share the energy. Share. 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 Share the energy. Sarve jana sukhino bhavantu loka samasta sukhino bhavantu. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, ఫస్ట్ ఎరుక వచ్చింది మాస్టర్స్. తర్వాత ప్రేమతత్వం పెరిగింది. ఎలా అంటే 18 years మనుషులంటే అసహ్యం వచ్చేసింది నా లైఫ్లో. ఎందుకు ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారా, ముందొకటి మాట్లాడుతున్నారు వెనకొకటి మాట్లాడుతున్నారు, ఇలా ఉండి 18 years మొక్కలతో గడిపాను మాస్టర్స్. అలాంటిది ఆ ప్రేమతత్వం నాకు తగ్గటం వల్ల స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. ఎప్పుడైతే ప్రేమతత్వం ఎవరిలో అయితే తగ్గుతుందో వాళ్ళ స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఎంతమంది దగ్గర ఏ డాక్టర్స్ దగ్గర తిరిగినా పర్మనెంట్ సొల్యూషన్ లేదన్నారు. అలాంటిది ఈ సాధన చేసినాక వితిన్ 41 daysలో నాకు మెడిసిన్ యూజ్ చేసే అవసరం రాలా. నాకు 5000 అయ్యేది మెడిసిన్. 5000 కూడా ఒక లెక్క కాదు, దాన్ని వాడే విధానం ఇంకా దారుణంగా ఉండేది. ఎప్పుడైతే ఈ గుడాకేశ చేసి నాకు ఆ ప్రేమతత్వం వచ్చిందో అది మా వారు గమనించారు. నీకేంటి మెడిసిన్ వేయకుండానే తగ్గిపోయింది స్కిన్ అని.
ఎంతంటే డే టైంలో వచ్చేసరికి ఒక చిన్న బబుల్లాగా వచ్చేది, ఇక అలా రసి కారిపోయేది అనమాట. ఎవరైనా తినిపించాల్సి వచ్చేది. దానివల్ల మా ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యేది. ఎప్పుడైతే ప్రేమతత్వం అంటే సేత్ మాస్టర్ వచ్చి 2 వర్డ్స్ చెప్పారు, ప్రేమ స్వేచ్ఛ, వర్ణ స్వేచ్ఛ అన్నారు. గూగుల్లో కొట్టి చూశాను, వర్ణ అంటే వర్ణ సినిమా వచ్చింది. సరే ఆ సినిమా చూద్దామంటే ఏ లోకంలోకి వెళ్ళి చూసినా ప్రేమతత్వమే హైలైట్ అని ఆ సినిమాలో చూపించారు. ఒకసారి మీకు వీలు కుదిరితే చూడండి మాస్టర్స్. ప్రేమతత్వానికి అంత హైలైట్ ఉందన్నమాట. ఆ ప్రేమతత్వం వల్ల నేను అతి ఈజీగా ఇంకా నెక్స్ట్ తృప్తి భావన వచ్చేసింది. ఇంతవరకు ప్రతిదీ ఒక టాస్క్ పెట్టుకునేదాన్ని. నేను క్లాత్ బిజినెస్ చేస్తాను, ఇది ఇప్పుడు ఈ గోల్డ్ కొన్నాను కదా, నెక్స్ట్ దానికని ఒక టాస్క్ వేసిస్తుంది దాన్ని అమ్మటే. అలాంటిది ఇప్పుడు నీకు ఏదన్నా దేవుడే వచ్చి ప్రత్యక్షమైనా ఏదైనా కోరుకున్నా కూడా నాకేమీ రాదు, గుర్తు రాదు కూడా. అంటే అసలు ఎంత తృప్తి అంటే అంత తృప్తి భావన వచ్చేసింది ఆ ప్రేమతత్వం పెరగడం వల్ల. క్రమక్రమంగా ఎప్పుడైతే ఆ తృప్తి భావన వచ్చిందో గ్రాటిట్యూడ్ లెవెల్ పెరిగిపోయింది ప్రతి ఒక్కరి పట్ల. పంచభూతాల దగ్గర నుంచి అసలు ఎంత గ్రాటిట్యూడ్ లెవెల్ పెరిగిందంటే చెప్పలేను. ఈ 4టి కలయికే వన్నెస్ మాస్టర్స్. ఎవరైతే ఈ 4టిని పట్టుకుంటారో అతి ఈజీగా వితిన్ 41 డేస్లో అల్టిమేట్ రిజల్ట్స్ పొందుతారు. ఒకటి నేను యాడ్ చేసుకున్నాను, క్షమాభావన. క్షమ అనేది అన్నిటికన్నా హైలైట్. ఆ క్షమాభావంతో మెలిగితే ఇంకా మనమే పరమాత్మ లెవెల్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఉన్న చోటనే స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి పరమాత్మే కాదు, మనము కూడా కింద ఉండి కృష్ణుడిగా లీలలా భావించవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. మళ్ళీ ఒక 1 minute మెడిటేషన్ చేసుకుందాం. ఇప్పుడు యోగ నిద్ర ఎలా చేయాలో చెప్. రిసీవ్ ద ఎనర్జీ, రిసీవ్. రిలాక్స్ ద అప్పర్ హెడ్, రిలాక్స్ ద ఫోర్ హెడ్, రిలాక్స్, 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 రిలాక్స్ ద nose, రిలాక్స్ ద ఐస్. ఇలా ఒక్కొక్క అవయవానికి 3 times అనుకోండి మాస్టర్స్. రిలాక్స్ ద మౌత్, రిలాక్స్ ద ఇయర్స్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ ద నెక్ పార్ట్, relax the shoulders, relax, 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 relax the hands, relax the fingers, relax the chest part, relax the back part, relax, relax, relax. చక్కటి చిరునవ్వుతో రిలాక్స్, రిలాక్స్ ద స్టమక్, రిలాక్స్, రిలాక్స్ the tummy part, relax, relax, relax the thighs, relax, relax, relax the knees, మోకాళ్ళు, relax the lower legs, relax, relax, relax the feet, relax the lower feet,
Relax the total legs. Relax. 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 Relax the total body. Relax. Relax. 5. Deep and deep and deep and deep. Every cell dances to the masters. Relax. ఇన్ఫినిటీ లోకంతో కనెక్ట్ అవుతూ share the energy. Share. 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 5, 4, 3, 2, 1, 0. Okay, masters. Slowly open our eyes. ఎంత బాగుందో కదా. ఫుల్ థాట్లెస్ స్టేట్. ఇది గుడాకేశాకి గుండె వంటిది మాస్టర్స్. అలసిపోయిన బాడీని 1 minute ఇలా రిలాక్స్ చేయొచ్చు. ఎంతో స్వాంతన పొందిద్ది శరీరం. మరి గుడాకేశాలో కూర్చునే చేయాలంటారు, ఎందుకు పడుకోకూడదు అంటారు. ఎప్పుడైతే కూర్చుని చేస్తుంటామో ఆ ప్రాణమయ లోకం నుంచి వచ్చే ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఒక దీక్ష పూర్తి అవ్వాలంటే 41 days కంప్లీట్ అవ్వాలి, అది పరిపూర్ణంగా దానిలో విజయం సాధించాలంటే. అలాంటిది ఎనర్జీ అలా ఫ్లో అవుతూ అవుతూ ఉండడం వల్ల ఫస్ట్ నాడీ మండల శుద్ధి జరిగి ఎంత వర్క్ జరిగిద్దంటే, ఫస్ట్ డే అనుకోండి, మామూలుగా పడుకుంటే 38% ఎనర్జీ వస్తుంది ఆ నైట్. ఎప్పుడు థాట్లెస్ స్టేట్, అది గాఢ నిద్ర పట్టినప్పుడు. ఎప్పుడైతే ఇలా కూర్చుని చేస్తామో ఈ సాధన, మన బ్రహ్మరంధ్రం నుంచి 72% ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ డే ఎలా ఉంటుందంటే, నేనేనా 2 పనులు చేస్తున్నాను అనిపిస్తుంది. ఎవరైతే పడుకుని ఆ 38% ఎనర్జీ తీసుకుంటారో వారికి ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే, వర్క్ నుంచి రాగానే అలసిపోయిన భావన వస్తుంది. ఇలా కూర్చుని సాధన చేయడం వల్ల ఈ 72% ఎనర్జీ వల్ల, ఎప్పుడైతే ఇలా యోగ నిద్ర 1/2 గంటకు ఒకసారి టైం పెట్టుకుని అలారం చేయటం వల్ల డబల్ ఎనర్జీ ఫ్లో అవ్వటమే కాకుండా, ఇరుకతో ఉంటారు కదా, ఇరుకతో యోగ నిద్ర చేయడం వల్ల నైట్ ఎంతంటే మన సూక్ష్మ శరీరం అతి ఈజీగా పైకి వెళ్తుంది. సార్ అంటారు, ఇక్కడ ఈ లోకంలో ఫుడ్ తిని ఇక్కడ ఉండటం గొప్ప కాదు, పై లోకాల్లో వెళ్ళి అక్కడ టేస్ట్ చేసి రావాలి. అనంత లోకాలకు వెళ్ళగలం, అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోగలం, అక్కడ ధ్యానం చేసి ఆ తపోలోకంలోకి వెళ్ళి సాధన చేయగలం. అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. కూర్చుని చేయటానికి, పడుకుని చేయడానికి అది తేడా మాస్టర్స్. నెక్స్ట్ ఎవరైతే ఈ సాధన చేస్తూ ఉంటారో, నాకు ఆ 41 days పర్ఫెక్ట్గా చేసినప్పుడు అప్పుడే అయిపోయినాయా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు మాత్రం క్యాలెండర్ మీద కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఎంత గ్లో పెరిగిద్దంటే స్కిన్ మాటల్లో చెప్పలేము మాస్టర్స్. ఒకప్పుడు నాకు ఆ స్కిన్ ఎలర్జీ వల్ల కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ వచ్చేసి, శరీరం ఫింగర్స్ అన్నీ బ్లాక్, ఎలా అంటే కాటుకు రాసినట్టు ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఈ సాధన చేస్తారో ఆ శరీరం కాంతి శరీరం అవుతుంది. మా ఏరియాలో కూడా మెడిటేటర్స్ ఉన్నారు, 20 years నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ గుడాకేశ చేయండి అని చెప్తే నమ్మలేదు. ఎప్పుడైతే
నాది డెమోలాగా కనిపించిందో, సుజనాది కాంతి శరీరంలాగా మెరిసిపోతుంది అని వాళ్ళకు అనిపించి అప్పుడు ఒక 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు మాస్టర్స్. ఇది ఇంప్రూవ్మెంటే కదా. మనం డబ్బులు ఖర్చు పెట్టి ఏది రాసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా పెద్దవారు చిరునవ్వు. చిరునవ్వు ఉంటే ఇంకా దానికి మించింది ఏమీ లేదు. ఇన్నర్ హ్యాపీనెస్. నాకు ఈ చిదానంద స్వరూపం అంటే ఇలా ఉండడానికి ముఖ్యంగా హెల్ప్ చేసింది ఇంకోటి మాస్టర్స్. సార్ సైలెన్స్గా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీక్లీ 1 టైం అన్నా ఉండండి అంటారనమాట ఖచ్చితంగా. ఎందుకు ఇలా చెప్తారు సైలెన్స్ అనేవాళ్ళు. అయితే ఆ సైలెన్స్ ఒకప్పుడు నాకు సైలెన్స్ అంటే నచ్చేది కాదు. ఇప్పుడు ఎప్పుడు సైలెన్స్ ఉందామా అనిపిస్తుంది. ఒక దానిపైన మనకు మాస్టరీ రావాలి అంటే 10,000 గంటలు చేయాలంట మాస్టర్స్. ఇది నాకు ప్రదీప్ సార్ చెప్పినప్పుడు నేను అవునా అనిపించింది. సరే ఇందా నుంచి ఒక సాటర్డే రోజు సైలెన్స్ ఉండని వచ్చింది. అలా 2-3 వీక్స్ అలా వచ్చినప్పుడు సడన్గా ఉండేదాన్ని. అలా చేయగా అబ్బాయి ఎంత బాగుంది అనిపించింది. అలా 1 డే అనుకున్నది 50 or 60 డేస్కి అలా చేస్తూ ఉంటే ఏమైందంటే నా ఆరా విస్తరించడం తెలిసిందనమాట. ఎంత అంటే అసలు సైలెన్స్లో ఇంత మాధుర్యం ఉందా అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఇలా 3000 అవర్స్ చేశాను మాస్టర్స్, ఇంకా 7000 ఉంది. అయితే అబ్బా 1 సంవత్సరం నా గ్యాప్ ఎవరన్నా హెల్ప్ చేస్తే ఉండాలి అనిపించింది. కానీ నేను భౌతిక జీవితాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఎందుకంటే సైలెన్స్లో అంత మాధుర్యం అనిపించిందా అనుకున్నా. మన ఆరా బాగా ఎక్స్పెండ్ అవుతుంది మాస్టర్స్. ఎవరైతే సైలెన్స్ ఉంటారో సమస్త సృష్టికి మనల్ని పరిచయం చేస్తుంది సైలెన్స్. అన్ని లోకాలకి పరిచయం చేస్తుంది. గురువు ఒక టెక్నిక్ చెప్పి వదులుతారు, దాన్ని శోధించుకుంటూ వెళ్ళాల్సింది మన బాధ్యత మాస్టర్స్. ఏంటి ఆది భౌతికత, ఏంటి ఆధ్యాత్మికత, ఏంటి ఆది దైవికత అని శోధించుకుంటూ వెళ్ళాను మాస్టర్. ఆ సైలెన్స్లో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తే ఇంకేమీ అక్కర్లేదు అని అనిపించింది అనమాట. ఎంతంటే నన్ను ఒక 1000 మంది రణగణ ధ్వనుల్లో వదిలేసినా కూడా నా ఇన్నర్ హ్యాపీనెస్ చెక్కు చెదరదు. అది కాన్ఫిడెంట్గా చెప్పగలను. చనిపోయేటప్పుడు కూడా నేను సవాల్ చేసి చెప్తా, నా పెదం మీద చిరునవ్వు అలా ఉంటుంది. దట్ ఈస్ గుడాకేశ. ఒక సోల్ వచ్చి అక్కడ నిలబడినా సరే దట్ ఈస్ గుడాకేశ చెల్లంటే వెళ్ళాలి. అది నాకు అనుభవం అయింది మాస్టర్స్. అంత పవర్ పెరుగుతుంది గుడాకేశాలో. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా రండి, మీకు రావాల్సింది వస్తుంది అనమాట. ఒక గురు అనుగ్రహం ఉంటే మనల్ని ఇలా తీసుకెళ్ళిపోతారు మాస్టర్స్. మనలో ఇందాక చెప్పారు కదా, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అది ఉండాలి. విశ్వమాత మనల్ని అక్కుని చేర్చుకుంటుంది. అంటే అందరూ అమ్మ దగ్గరే ఉంటాం, కానీ అతి దగ్గరగా అక్కుని చేర్చుకుంటుంది అనమాట. ఆ ప్యూరిటీ కావాలా తనకి, ఇంకేమీ అక్కర్లేదు. మన నుంచి ఈ చిరునవ్వునే ఆస్వాదిస్తుంది. మళ్ళీ 1 minute మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. Receive the energy. Relax the body. Receive the energy. Relax the body. Relax. Relax. Total body relax. Deep and deep and deep and deep and deep. ఇన్ఫినిటీ లోకంతో కనెక్ట్ అవుతూ చక్కటి చిరునవ్వుతో సర్వే జన షేర్ చేయండి మాస్టర్స్. ఎనర్జీస్ పంచితేనే పెంచబడుతుంది. షేర్ ద ఎనర్జీస్. షేర్ షేర్ షేర్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సైలెన్స్ ఉండమంటున్నారు కదా మాస్టర్స్. సైలెన్స్లో ఎంత పవర్ ఉందో ఒక్కసారి గుర్తు చేస్తాం మాస్టర్స్. ఎవరైనా ఎనర్జీని సేవ్ చేసుకోవాలి అంటే ఇది బండ గుర్తు మాస్టర్స్, గుర్తుంచుకోండి. 1 గంట మౌనం చేస్తే 1 రోజుకు సరిపడా ఎనర్జీ సేవ్ అవుతుంది. ఓకే మాస్టర్స్.
ఫుల్ డే ఫుల్ డే ఎవరైతే మౌనం ఉంటారో ఒక వారానికి సరిపడా ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎవరైతే ఒక వారం ఉంటారో నెలకు సరిపడా ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎవరైతే ఒక నెల ఉంటారో సంవత్సరానికి సరిపడా ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎవరైతే ఒక సంవత్సరం మౌనం ఉంటారో ప్రస్తుత జన్మను సరిచేయబడుతుంది. ఎవరైతే ఇలా మౌన సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ శ్వాసల కౌంటింగ్ తగ్గబడుతుంది. అందుకే సార్ సైలెన్స్ చేయండి, సైలెన్స్ చేయండి, సైలెన్స్లో ఉండండి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం బయట? ఇది మనతో మనం ఉండే టైం మాస్టర్స్. ఇంత ఏర్పాట్లు చేసి ఇంటికి దగ్గర అన్ని డిస్టర్బెన్స్ ఉంటాయని ఒక గురువు, తల్లి, తండ్రి, గురువు అన్నీ తనలోనే ఉండి నా బిడ్డలకి ఇన్ని ఏర్పాట్లు చేయాలి అతి ఈజీగా ఆ ఆనంద స్థితికి. అంటే జీవుడు ఎక్కడుంటాడు? ఆ ఆనంద కోశంలో ఉంటాడనమాట. ఆనందమయ కోశంలో జీవుడు ఉన్నాడు, ఆ పరబ్రహ్మ. అతి ఈజీగా రాకెట్లో నేను ఎక్కువ మందిని చేర్చాలని తపనతో ఉన్నాడు. ఆ గురువు తపన మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. సరే, మరి మనతో మనం ఉండండి అంటారు. ఎలా ఉండాలి అది కూడా చెప్తాను మాస్టర్స్. దీన్ని బట్టే మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. మీతో మీరు ఉంటారా, మాట్లాడతారా? మనతో మనం ఎలా ఉండాలో సీక్రెట్ చెప్తా. ఇప్పుడు మనకి బయట బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఏదన్నా మాట తేడా వస్తే అది కట్ అయిపోతుంది. అది పర్మనెంట్ కాదు, అంతే కదా? సోల్ ఫ్రెండ్షిప్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్షిప్. అందుకే ఎప్పుడు మనం అంటే ఏంటి, మెడిటేటర్స్ చెప్పేస్తారు కదా, నేనంటే శరీరాన్ని కాదు ఆత్మని అని చెప్తారు. ఫస్ట్ ఫ్రెండ్ సోల్. సోల్ నుంచి ఏమొస్తుంది? మనసు. అంటే మనం తినే ఆహారం అంతా మనసుగా తయారవుతుంది. అంటే తినే తిండి మీద ఎంత శ్రద్ధ ఎరుకతో పెడతామో, ఎంత శ్రద్ధగా అది చూమింగ్ చేస్తూ తింటామో, ఆ లాలాజలాన్ని రంగరిస్తూ తింటామో, అప్పుడు ఎప్పుడైతే మింగుతామో ఆత్మకి సంతృప్తి ఏర్పడుతుందంట మాస్టర్స్. అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను. అలా తింటూ 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 ఉంటే మన నాలుగు టెస్ట్ బర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. అయితే ఎప్పుడైతే ఇలా తింటాం అలవాటు చేస్తామో, సార్ మాకు ఏమని చెప్పారంటే, మనం రకరకాల ప్లేసుల నుంచి ఫుడ్ వస్తుంది, ఒక 20 మంది చేతులు దాటి రావాలి. అయితే ధ్యానులు అనుకున్న మాత్రానే అవుతుందంటారు కదా. ఈ రోజు నుంచి మీరు అమలు చేయండి మాస్టర్. తినే ఫుడ్ పైన హ్యాండ్ పెట్టి సమస్త సృష్టి తింటున్నట్టుగా భావన చెందుతున్నాను అని అనుకోండి. వండేవారు, వడ్డించేవారు, పండించేవారు వీరందరికీ తృప్తి చెందుగాక అని అనుకుంటూ తినండి మాస్టర్స్. 10 ముద్దలు తినేవాళ్ళు 8 ముద్దలతోనే స్టాప్ చేస్తారు. ఏ డైట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అలాగే తగ్గాను. అది మనం తినే ఫుడ్ మనసును అలా క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ మనసుని బట్టే గుణాలు ఉంటాయి అన్నమాట. ఈ సాధన వల్ల ఎప్పటికప్పుడు ఏ ఫుడ్ తిన్నా నా గుణాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో ఎరుక పెరిగిద్ది కదా, ఇమీడియట్గా చెక్ చేసుకుంటాం. ఆ తత్వం పెరిగింది నాలో. అందుకే తినే ఫుడ్ మీద శ్రద్ధ ఉండాలన్నమాట. సరే, మరి బయట తినాల్సి వస్తుంది, మరి అక్కడ అలా చేస్తే కరెక్ట్ కాదుగా, వింతగా చూస్తారు కదా అని అనుకున్నారనుకోండి, కళ్ళతో ఎనర్జీ ఇవ్వండి. అది ఒక పరమాత్మ ప్రసాదంలాగా చూడండి. వండేవాళ్ళు ఎలాంటి ఆలోచనలతో అయినా వండుగాక, ఎప్పుడైతే మీరు అది కళ్ళతో ఎనర్జీ ఇచ్చి 2 minutes పరమాత్మ ప్రసాదంలా తిన్నా చాలు. బయట ఉంది బయట ఫుడ్ తినాల్సి వస్తే ఇలా చేయండి. అక్కడ మీకు ఎరుక ఉండాలన్నమాట. ఎవరైతే గుడాకేశ చేస్తారో ఈ ఎరుక వచ్చేస్తుంది మాస్టర్స్. ఎరుక మీద పట్టు, అంతే. భూలోకంలో ఏదైనా జయించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్ ఏంటి? మనసు. ఈ మనసు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండవచ్చు. ఏంటంటే చాలామంది మనసును చంపేయాలంటారు. మనం ధ్యానంలో ఎందుకు అలాంటి వర్డ్స్ వాడాలి? ఫ్రెండ్ని చేసుకోవచ్చు కదా, బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ థర్డ్ ఫ్రెండ్, మనసు ద్వారా బుద్ధి క్రియేట్ అవుతుంది. బుద్ధి ద్వారా మనం బుద్ధి చెప్తేనే కదా ఆలోచనలు వచ్చేది, ఇది చేయ అది చేయని. ఈ బుద్ధి ద్వారా ఆలోచనలు పుడతాయి.
ఫోర్త్ ఫ్రెండ్ ఏంటి? ఆలోచనలు. ఫిఫ్త్ ఫ్రెండ్ ఏంటి? ఆలోచనలు పుడితేనే మనం ఈ ఇంద్రియాలతో వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ 5 ఫ్రెండ్స్తో మనతో మనం ఉంటామో, మీరు ఏ పేరైనా పెట్టుకోండి కాక, లేకపోతే ఇలాగే అనుకోండి గుర్తుంచుకొని, ఎప్పుడైతే ఈ 5తో మనతో మనం ఉంటామో ఈ సాధన హైలైట్ అతి ఈజీగా బ్రహ్మానందానికి తీసుకెళ్తుంది మాస్టర్స్. నేను ఇలాగే ఇంప్లిమెంట్ చేశాను. మనతో మనం ఉండడం అంటే ఇదే. ఇలాంటి సాధనలో మీరు మీతో మీరు ఉండండి. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రహ్మానందం అతి ఈజీగా వస్తుంది. ప్రతిదీ శ్రద్ధతో చేయాలంతే. మరి ఎంతమంది ఈ రోజు నుంచి సైలెన్స్ వహిస్తారో హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సిన్సియర్గా గాంధీజీ లాంటి వారు సార్ చెప్తారు, అంత క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించారు అంటే సైలెన్స్ మహత్యం తెలుసుకుని. మరి ఎంతమంది మీతో మీరు ఉంటారు? హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎప్పుడైతే మనతో మనం ఉంటామో అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ వచ్చేస్తుంది మాస్టర్స్. తామరాకు మీద నీటి బొట్టు అంటే ఏంటో అనుకునేదాన్ని. ఆ తామరాకు మీద నీటి బొట్టులా బతకడం అతి ఈజీ మాస్టర్స్. ఈ సమాజం అనే బురదలో ఉన్నా సరే ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ, ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండిగాక ఈ చిరునవ్వు చెక్కు చెదరదు. మరి మన ముందు ఏమన్నా సమస్యలు, గడ్డు సమస్యలు ఏదన్నా వచ్చిందనుకోండి, నేను ఇది రీసెంట్గా దీని మీద రీసెర్చ్ చేసుకున్నా మాస్టర్. ఏదన్నా మరి భౌతిక ప్రపంచం కదా, మాయ కూడా తన వర్క్ చేస్తుందన్నమాట. అయితే మన ముందు వచ్చి నిలబడినప్పుడు ఆ సమస్య తీవ్రతని ఒకసారి కళ్ళు మూసుకుని చూసేదాన్ని. ఓకే అని పక్కకి వెళ్ళిపోయి 2 hours దీనికి సరిపోతుందని 2 hours మౌనం చేసేదాన్ని. కొన్ని కాలమే సమాధానం చెప్పిద్ది అంటారు కదా, అలాంటి సమస్యలకి ఇలాంటి టెక్నిక్ వాడాను మాస్టర్. అతి ఈజీగా జయించగలిగాను అనమాట. ఇదంతా ప్రబోధ్ గారి దీవెనలే. అతి చిన్న చిన్న టెక్నిక్స్, ఆ టెక్నిక్ ఇంత పరమార్థం ఉంది. సార్దంతా ప్రాక్టికల్. ఇందాక చెప్పారు కదా, అంటారు ఇప్పుడు ఇదివరకు ఫోన్లు 6 గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 6 నిమిషాల్లో పెట్టేది వచ్చేసింది. ఇక ఫ్యూచర్లో 6 సెకండ్లు పెట్టేది వస్తుందంట. అలాగే ఎప్పుడైతే ఆ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటామో ఆ థియరీ తెలిసినప్పుడు వావ్ అనిపిస్తుంది అనమాట. ఇంత పెద్ద థియరీని ఇంత చిన్న టెక్నిక్ రూపంలో ఇచ్చేసారు ఈ మహానుభావుడు అనిపిస్తుంది అనమాట. అమేజింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇలా అమేజింగ్ అనుకుంటూ వెళ్ళానో గురువు మీద భక్తి భావన పెరిగిపోయిందనమాట. ఫస్ట్లో క్వశ్చన్ వేసుకునేదాన్ని, ధ్యానం అంటే రూపాయి ఖర్చు లేదంటారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటారు, మరి ఇవన్నీ ఇప్పుడే ఎక్కువ ఖర్చు అవుతుంది, మరి తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు అంటారు కదా, టోటల్ డిఫరెంట్ అనిపించేది నాకు. ఎందుకు అనుకునేదాన్ని, క్వశ్చన్ వేసుకునేదాన్ని. అప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండి ఆ 4 గోడల మధ్య ఉండే కన్నా బ్రేక్ ద రొటీన్, అందుకే వెళ్తున్నామని అర్థమైంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు మరి వర్క్షాప్లకు వెళ్ళాలి, బడ్జెట్ ఖర్చు అవుతుంది, ఉంటాయి కదా కొన్ని సమస్యలు. ఇలా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం గురువారాలకు వస్తామో, నేను పూర్తిగా కర్మలు తీసేస్తాడని చెప్పట్లా గురువు, ఆ కర్మల సాంద్రత తగ్గించబడుతుంది. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వటం గమనించగలిగా అనమాట. ఆ ఫుల్ థాట్లెస్ స్టేట్లో ఉండటం గమనించగలిగా. సార్ అంటారు, ఎవరైతే 3 days అలా థాట్లెస్ స్టేట్లో ఉంటారో వాళ్ళు ఈజీగా ఎన్లైట్మెంట్ అయిపోతారు అని. వావ్ అనిపించింది. అంటే ఇలా సార్ ఆరాలోకి వచ్చామంటే థాట్లెస్ స్టేట్లో ఇలా కొన్ని వర్క్షాపులకు వెళ్ళాను. సార్ ఇలా నేను 3 days థాట్లెస్ స్టేట్లో ఉంటాను మీ ఆరాలో ఉంటే, మరి మేము అయిపోయినట్టు అంటే ఎప్పుడో అయిపోయారు అన్నారు. అవునా అంటే మనలో మార్పు మనకు తెలియదు ఆ స్థితి వచ్చేంత వరకు. అందుకే ఎంతో అదృష్టం ఉంటే కానీ, అసలు చెప్పాలంటే మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళు పంపించబట్టే. ఫస్ట్ వాళ్ళ గ్రాటిట్యూడ్ లెవెల్ చెప్దాం మాస్టర్స్ గట్టిగా. మళ్ళీ 1 minute మెడిటేషన్. ఈ శక్తిని గమనిస్తూ
Receive the energy. Relax the body. Really. Receive the energy. Relax the body. Total body relax. 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 Total body relax. Relax. Deep and deep and deep and deep and deep and deep and deep. ఇన్ఫినిటీ లోకంతో కనెక్ట్ అవుతూ. ఎందుకు ఇన్ఫినిటీ లోకం అన్నారు సారు? సోల్ అంతిమ లక్ష్యం ఇన్ఫినిటీ లోకం అంటే అనంత లోకం. చాలామంది స్వర్గమే హైలైట్ అనుకుంటారు. స్వర్గానికి మించింది ఇన్ఫినిటీ. అంటే శరీరంతో, స్పిరిట్తో, సోల్తో, ఈ మూడిటితో ఇన్ఫినిట్ లోకానికి వెళ్ళాలి. అదే సోల్ అంతిమ లక్ష్యం. అంటే హాస్టల్ ట్రావెలే మాస్టర్స్. మన సూక్ష్మ శరీరం, చైతన్యం, సోల్. అందుకే ఇన్ఫినిటీ అని కనెక్ట్ చేశారు ఈ వన్ మినిట్ మెడిటేషన్లో. అమేజింగ్ కదా. అక్కడ ఒక థాట్లెస్ స్టేట్లో షేర్ చేయండి ఎనర్జీస్. షేర్ ద ఎనర్జీస్. షేర్ షేర్ షేర్. కావలిస్తే అక్కడ మూలబంధన వేసుకోండి మాస్టర్స్. ఓకే. సర్వే జనః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి 15 నిమిషాలకు మీకు ఎప్పుడు చేయాలనిపిస్తాలో ఇలా ఇక్కడే చేయటం వచ్చేయాలి మాస్టర్స్. దీని మీద ఇక్కడే పట్టు సాధించాలి. Five, 4, 3, 2, 1, 0. ఇలా గుడాకేశ గురించి చెప్పమంటే 24 అవర్స్ చెప్పగలను. నాకు తెలియలేదు. తపస్థలిలో పిరమిడ్లో పిలిచారనమాట. అంటే అంత ఎనర్జీ ఫ్లో అవుతుందన్నమాట. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండటం గమనించాలి. ఎక్కడికక్కడ వినేటప్పుడు ఎలా వినాలి, ఎందుకంటే ఎదుటివాళ్ళు బాధలు చెప్పినప్పుడు మనం దానిలోకి వెళ్ళిపోకూడదు. గట్టి మీద ఉండి కూడా వినొచ్చు. ఎలా వినాలి, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, మాట మీద ఎరుక, అన్నీ ప్రాక్టికల్గా చెప్తారనమాట. వర్క్షాపులకు వస్తే కొన్ని జూమ్లో చెప్పలేరు, చెప్పకూడదు కూడా సీక్రెట్స్. ప్రాక్టికల్గా ఎందుకు వర్క్షాప్కి వస్తామంటే గురువు కొన్ని ప్రాక్టికల్గా ఆయన సమక్షంలో చేపించే ఉంటాయి. అందుకు వర్క్షాపులకు వస్తాం మాస్టర్స్. అందుకే గుడాకేశ వర్క్షాప్స్ అంటే క్రేజ్ ఎక్కువ. ఓకే. నవరాత్రి సందర్భంగా ఎందుకు నవరాత్రుల్లో ఈ సాధన పెడుతున్నారు, ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే సంవత్సరం అంతా ఎంత ఎనర్జీ అయితే భూమిపైకి వస్తుందో ఈ 9 రోజులు అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది మాస్టర్స్. గుడాకేశ చేయటం వల్ల ఇంకో లాభం ఏంటంటే, ఎందుకు ఇన్ని లాభాలు ఫాస్ట్గా వస్తున్నాయంటే, మన నాడీ మండలి శుద్ధి అయిన తర్వాత ప్రతి ఒక్కరి మేరుదండంలో 100 అంతర్గత శక్తులు పైన ఉంటాయండి మాస్టర్స్. అవన్నీ జాగృతం అవుతాయి. ఎలా జాగృతం అవుతాయి అంటే చెక్ చేసుకోండి మాస్టర్స్ ఆ తత్వాలు. దసరా శరన్నవరాత్రుల్లో 10 అవతారాలు ఉంటాయి కదా. అయితే సైలెన్స్గా
పైనుంచి దేవతలు అనుకుంటారంట మనల్ని చూసి, ఇలాంటి ప్రాంగణాలకు వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఒక చిన్న పాట రూపంలో వాళ్ళు ఇలా అనుకుంటారంట. ఎందుకంటే మన మధ్యలో హాస్టల్ మాస్టర్స్ కూడా సాధన చేస్తున్నారు. ఫస్ట్ రోజు మనం చూసాం కదా, ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా తల్లి ధరణి మోగది, నడుము వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు అని అనుకుంటారంట మాస్టర్స్. అందుకే గురువులు ఏమంటారంటే మౌనానికి ప్రాధాన్యం ఇవ్వండి, సైలెన్స్ వహించండి అంటారు. ఇప్పుడు హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, ఎంతమంది చేస్తారు? ఓకే, వీళ్ళందరికీ క్లాప్స్. అయితే సార్ చిరునవ్వునే ఎందుకు పట్టుకున్నారంటే, ఫస్ట్ శరన్నవరాత్రుల్లో మనకి ఫస్ట్ అవతారం బాలా త్రిపుర సుందరి. ఈ స్త్రీతత్వానికి ఎందుకు ఇంత హైలైట్ ఇచ్చారు అసలు దసరాలో అంటే, ప్రతి ఒక్కళ్ళు స్త్రీ అయిపోరు మాస్టర్స్. ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, కొంతమంది ఆడది అనిపించుకుంటారు. స్త్రీ అవ్వాలి అంటే అసలు స్త్రీ అంటే ఏంటి? స్త్రీలో ఏముంది? సకార రకార తకారం అంటే సత్వ రజో తమో గుణాల కలయికే స్త్రీ. అంటే ఇప్పుడు నేను చూడటానికి స్త్రీ, నా ఇన్నర్ పురుషతత్వంతో ఉంటుంది, చూడటానికి పురుషుడితను, లోపల ఇన్నర్ స్త్రీతత్వంతో ఉంటుంది. ఈ తత్వాల్ని రెండు ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు స్త్రీ అనిపించుకుంటారు. సత్వ రజో తమో గుణాలు ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ శుద్ధ సత్వంలోకి వెళ్తారో వారు అసలైన స్త్రీ అనిపించుకుంటారనమాట. అది ఈ నవరాత్రుల స్పెషల్, స్త్రీతత్వానికి అంత గొప్ప ప్రాధాన్యం ఇవ్వడానికి. మరి భార్యాభర్తల్లో ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినాయి అనుకోండి, తను ఏదో కోపంతో బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఎమ్మటే ఇది యూజ్ అవుతుందని చెప్తున్నా మాస్టర్స్, సమయం వచ్చిందని. నేను నా పురుషతత్వాన్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అనుకోండి మాస్టర్స్, ఆటోమేటిక్గా వాళ్ళే కాల్ చేసి మాట్లాడతారు. లేడీస్ అయినా ఇలా చేయొచ్చు, జెంట్స్ అయినా ఇలా చేయొచ్చు. అతి ఈజీగా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కోపం వల్లే కదా ఇన్ని వచ్చేది, ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ నాకు ఈ గుడాకేశ సాధనలో ఒకదానికొకటి ఏంటంటే, మనం శ్రద్ధగా నేర్చుకుంటే మాస్టర్స్ ఇంకా వీళ్ళకి ఇవ్వాలి, ఇంకా వీళ్ళకి ఇవ్వాలి జ్ఞానాన్ని అని పరితపిస్తూ ఉంటారనమాట. అయితే ఫస్ట్ బాలా త్రిపుర సుందరి కదా, బాలా త్రిపుర సుందరి అంతరార్థం ఏంటంటే, ఈ తత్వం మీలో ఎలా జాగృతం అవ్వాలంటే, 3 లోకాల్లోనూ 3 పురాలు అంటారు కదా, సూక్ష్మ లోకాల్లో, కారణలోకాల్లో, ఈ సూక్ష్మ స్థూల కారణలోకాలు, ఈ 3 పురాల్లో నేను ఆనందంగా ఉన్నాను అనుకుని ఎప్పుడు చిరునవ్వుతూ చిందిస్తూ ఉంటారో వాళ్ళు బాలా త్రిపుర సుందరి తత్వాన్ని వాళ్ళకు వచ్చేసినట్టే, అర్థం చేసుకున్నట్టే. నేను 3 పురాల్లోనూ ఆనందంగా ఉన్నాను అని అనుకోవాలి, అంతే. అనుకున్నంత మాత్రం జరుగుతుంది. ఈ టెక్నిక్ని అతి ఈజీగా చిరునవ్వుతో ఉండండి, ఆనందం 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 అని చెప్తున్నారు. ఇక నుంచి 3 పురాల్లో ఆనందంగా ఉంటారు కదా, ఈజీగా, అతి ఈజీగా మీ బాలా త్రిపుర సుందరి తత్వం యాక్టివేషన్ అయిపోతుంది. నెక్స్ట్ గాయత్రి తత్వం, గాయత్రి మాత అనగానే మనకేం గుర్తొస్తుంది? 24 లెటర్స్, ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటారు కదా. ఎప్పుడైతే ఈ గాయత్రి తత్వం ఎవరికైతే ఎప్పుడు ఫస్ట్ 41 డేస్ చేసిన వాళ్ళకి ధ్యానం ద్వారా సమస్యలు తగ్గుతాయి, తర్వాత ప్రశాంతత, తర్వాత 41 డేస్కి శాంతి వస్తుంది. ఇలా వాళ్ళలో ఆ గాయత్రి తత్వం మేల్కుంటుంది అనమాట. నెక్స్ట్ అవతారం అన్నపూర్ణ తత్వం. అంటే మన కడుపుకు వేసే ఆకలి కాదు, మన మనసుకు ఉండే బాధ కూడా ఆకలితో సమానమే. మనసుకి బుద్ధికి ఉండేది కూడా ఆకలే. ఆ ఆకలిని తీర్చాల్సిన బాధ్యత కూడా మనదే. ఎప్పుడు మరి ఆకలి తీరిద్ది? జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణం అంటారు కదా. ఎప్పుడైతే ఈ సాధన ద్వారా మనసుకు శాంతి కలిగిందో, జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి కదా మాస్టర్స్.
ఎప్పుడైతే ఆ జ్ఞానం ద్వారా దగ్ధం కర్మలు అవుతుందో అప్పుడు నిజమైన అన్నపూర్ణలు అవుతారనమాట. వాళ్ళు బోధించడానికి వెళ్ళబడతారనమాట. అది ప్రజ్ఞానంగా మారుతుంది. జ్ఞానం జ్ఞానం ప్రజ్ఞానంగా మారుతుంది. జ్ఞానం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒక కళ వచ్చిందనుకోండి, దేవతలు కనిపించారనుకోండి, అక్కడ నాకు దేవతలు కనిపించేశారని చంకలు గుద్దుకోవడం కాదు. ఏంటి నాకేం లేకపోతే అక్కడ జ్ఞానమూర్ఖత్వం వచ్చేస్తుంది. ఏంటి నాకేం చెప్పాలనుకుంటున్నారని క్వశ్చన్ వేయాలి. అలా ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తామో అది ప్రజ్ఞానంగా మారుతుంది. ప్రజ్ఞానంలో నీకు తెలిసింది మొత్తం బోధిస్తూ ఉంటారు. పత్రి గారు ఇదే చెప్పారు కదా, మొత్తం బోధిస్తూ ఉంటారు. అది విజ్ఞానంగా మారుతుంది. విజ్ఞానం తర్వాత అది బ్రహ్మజ్ఞానంగా, అంటే మన ఇన్నర్ నుంచి కూడా కరెక్ట్ జ్ఞానం వస్తుందన్నమాట. ఇలా మన అన్నపూర్ణ తత్వాన్ని మేలుకొల్పుకోవాలి. నెక్స్ట్ లలితాదేవి. మరి లలితాదేవికి 1000 నామాలు ఉన్నాయి కదా. 1000 నామాల్లో ఏ నామం పట్టించినా ఒకటే. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి లలితాదేవి చేతిలో ఏముంటాయి మాస్టర్స్? ఒక 5 చామంతి పూలు ఉంటాయి కదా. ఏంటవి అవి చెప్పగలరా? మన అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం పువ్వులో పువ్వు పువ్వులో పువ్వు పెట్టి అలా పట్టుకుంటుంది అన్నమాట. ఎవరైతే అయామాత్మ అని తెలుసుకుంటారో ఆ లలితా తత్వాన్ని వాళ్ళు ఆపాదించుకున్నట్టే. మళ్ళీ 1 minute మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ చక్కగా రీడ్ చేసుకుంటుంది. రిసీవ్ ద ఎనర్జీ, రిలాక్స్ ద బాడీ, టోటల్ బాడీ రిలాక్స్, 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 రిలాక్స్. డీప్ అండ్ డీప్ అండ్ డీప్ అండ్ డీప్. ఇన్ఫినిటీ లోకంతో కనెక్ట్ అవుతూ ఫైవ్, 4, 3, 2, 1, 0. నెక్స్ట్ శాకాంబరి అవతారం. శాకాంబరి అవతార తత్వ లక్షణం ఏంటంటే, ఎవరైతే శాకాహారులుగా ఉంటారో వారు చేసే సేవ అతి గొప్ప సేవ అన్నమాట ఈ భూమాతకి. ఎవరి దగ్గర అయితే శాకాహారులు కాని వారి దగ్గర ధనం ఉంటుందో అది ప్రపంచానికి హానికరం, అజ్ఞానమైన ఏదైనా సరే. అందరూ శాకాహారులుగా మారాలన్నదే శాకాహార తత్వం లక్షణం అన్నమాట. నెక్స్ట్ మహాలక్ష్మి. అందరికీ ఇష్టం కదా, అందరూ తప్పించేది అదే. అయితే ఎప్పుడైతే మనకి ధ్యాన సాధన ద్వారా సమస్యలు తగ్గి శాంతి వస్తుందో, తర్వాత తెలిసింది బోధిస్తూ ఉంటాము, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆ లక్ష్మి అంటే ఇక్కడ ఇది మోస్ట్లీ గుర్తుంచుకోండి మాస్టర్స్, అష్టలక్ష్ములు మన చేతిలోనే ఉండాలి అంటే అవేర్నెస్తో ఉన్నారా? ఎరుక అనే బ్రహ్మాస్త్రంతో, ఎరుక అనే అస్త్రంతో మాయ అనే చోరుడు బారి నుంచి ఎవరైతే తప్పించుకుంటారో అష్టలక్ష్ములు వారైపోతారు, పూర్ణ కలిశంలాగా. ఏంటి అలాంటి ఎరుక అనే అస్త్రాన్ని ప్రబోధ్ గారు అతి ఈజీగా నేర్పించేశారు ట్రైనింగ్లో. 1S అని, ఎరుక అనే అస్త్రంతో మాయ అనే చోరుడు బారి నుంచి తప్పించుకోవాలి. మాయ ఎంత అంటే శివుడు అంతటి వాడు ఇంకా మాయను అర్థం చేసుకునే క్రమంలోనే ఉన్నాడంట. మరి ఎరుక అనే అస్త్రంతో మనం ఎంత ఇవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల నా జీవితంలో మెయిన్ ఎరుకే పాత్ర వహించింది మాస్టర్స్. ఎరుక అనే అస్త్రంతో
మాయ అనే చోరుడు బారి నుంచి ఎవరైతే తప్పించుకుంటారో అష్టలక్ష్ములు వారి సొంతం అయిపోతుంది. ఈ సమాజం అనే బురదలోనే ఉండాలి. మరి బురదలో నుంచి తామర పువ్వు వికసిస్తుంది కదా, కానీ ఏదన్నా బురద అంటించుకుంటుందా? లేదు. ఈ సమాజం అనే బురదలోనే ఉంటూ మనం ఏ బురదని అంటించుకోకుండా వికసించగలగాలన్నమాట. అష్టలక్ష్మి తత్వం రూపొందించుకోవడం అంటే అది. ఇక్కడ ఒక 1 minute మెడిటేషన్ చేద్దాం. ఇది అందరికీ కావాలి. ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారు కాబట్టి. ఇన్ఫినిటీ లోకంతో కనెక్ట్ అవుతూ ఆ వాయిస్ నుంచి వచ్చే శక్తిని ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఫీలింగ్లోనే అంతా ఉంది మాస్టర్స్. ఉన్నవాడు అవటానికి, లేనివాడు అవటానికి కారణం ఏంటంటే ఈ ఫీలింగే. ఉన్నవాడేంటి, అన్నీ ఉంటాయి, వాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. విశ్వానికి భాషతో పని లేదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక రకాల భాష వాళ్ళు ఉన్నారు. పైనుంచి చూసేటప్పుడు ఓహో వీడు ఆనందంగా ఉన్నాడు, వీడికి ఇదే కావాలని అదే ఇస్తుంది. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఓహో వీళ్ళకి ఇదే కావాలని అదే ఇస్తుంది. ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. విశ్వానికి భాషతో పని లేదు. అందుకే సార్ ఆనందంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి అని చెప్పారు. ఈరోజు ఇందాడు ఒక ఆయన క్వశ్చన్ అడిగారు కదా, మీ నవ్వు ఏంటి అలా ఉన్నారు. ఎవరైతే అలా క్వశ్చన్ వేసారో అలా వాళ్ళు గుడాకేశ్వలో పాతుకుపోతున్నారు మాస్టర్స్. ఎంతోమందిని చూసి 5 yearsలో. ఆ చిరునవ్వు ప్రజెంట్ ఇవాళ రాకపోయినా ఫేక్గా అయినా స్టార్ట్ చేయండి, అది మీ జీవితంలో స్థితమైపోతుంది. ఈరోజు కాకపోతే రేపైనా. నెక్స్ట్ సరస్వతి అవతారం. సరస్వతి అవతార ఆ తత్వం ఏంటంటే బయట చదువులతో పని లేదు, ఆ జ్ఞానంతో. సరస్వతి తత్వానికి బ్రహ్మజ్ఞానమే సరస్వతి, సరస్వతే బ్రహ్మజ్ఞానం. ఎవరైతే ఏంటి ఆది దైవికత, ఏంటి ఆధ్యాత్మికత, ఏంటి ఆది భౌతిక అని విచారణ చేస్తూ వెళతారో వారికి మరింత జ్ఞానం అందించబడుతుంది. చరిత్ర సృష్టించగలరు అంటారు కదా, చరిత్ర తెలుసుకున్నవాడే చరిత్ర సృష్టించగలడు. మనం ఈ భూమి మీదకు వచ్చామంటే మనకంటూ విజ్ఞానాన్ని మనం ఇచ్చి వెళ్ళాలి. ఎట్లా? అతి సరళంగా ఇచ్చి వెళ్ళాలి. 5 సంవత్సరాల పిల్లాడిని కూర్చోబెట్టినా వాడికి కూడా అర్థం కావాలి, అంత సరళమైన జ్ఞానం. అలాంటి సరస్వతి మన నెత్తిపైన తాండవం చేయాలంటే ఆ తత్వాన్ని మనం వికసింపజేసుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానం ప్రజ్ఞానంగా, ప్రజ్ఞానం విజ్ఞానంగా మారుతుందో అప్పుడు బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుందో ఆ బ్రహ్మానందం అతి ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ పరబ్రహ్మ ఎలాగో లేడు మాస్టర్స్. ఇప్పుడు మనం ఇదంతా శక్తిలోనే ఉన్నాం, ఈ గాలిలోనే. ఎనర్జీ ఎక్కడో కాదు, ఈ గాలిలోనే ఉంది. పరబ్రహ్మ కూడా ఈ గాలిలో కలిసిపోయి ఉన్నాడు అంతే. నీకు నచ్చే రూపాన్ని బట్టి కనిపిస్తాడు అంతే ఎనర్జీ. ఎలా అంటే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో వాటర్ కళ్ళు పోయింది, దాంట్లో కరిగిపోతుంది. ఉప్పుని వేరు చేయమని చేస్తారా? లేదు కదా, చేయలేరు. అలా ఎలా అయితే ఆ నీటిలో ఉప్పు వేయంగానే కలిసిపోయాడో అలా కలిసిపోయి ఉన్నాడు పరబ్రహ్మ. మరి మనమే దైవాలం అంటున్నారు. మెడిటేషన్లోకి వచ్చినాక వీళ్ళే దైవాలని చెప్పుకుంటున్నారని కామెంట్ చేస్తారు. నేను అలాగే అనుకున్నా ఫస్ట్లో. మనమే ఎలా దైవాలుగా మారామో ఒక 1 minute చెప్తాం అసలు. ఆ పరబ్రహ్మ ఇంత సృష్టి చేసిన తర్వాత నేను లేకపోతే ఎలా అని బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళాడు. మరి కింద రంధ్రాల నుంచి ఎందుకు వెళ్ళలేదు? అది సేవా లక్షణం. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళి ఈ ఆనందమయ కోసంలో ఉండిపోయాడో ఈ శరీరంతో దాదీప్యం చెందుతూ తను దైవాన్ని అని పరబ్రహ్మ విషయం అని మర్చిపోయాడు. ఈ కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటున్నాడు. అంటే పరబ్రహ్మ నుంచి విడబడిన అంశ ప్రతి ఒక్కళ్ళ ఈ 84 లక్షల జీవరాశులకు వెళ్ళిపోద్ది కదా. అంటే క్లారిటీ కోసం చెప్తున్నా. ఇట్లా ఆ శరీరంతో దాదీప్యం చెందుతూ నేను పరబ్రహ్మని అనే విషయం మర్చిపోయాడు.
ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సార్ విశ్వరూప సందర్శన చేయండి, ఇలా పెట్టండి అంటున్నారు కదా, దానిలో పరమార్థం తెలిస్తే మీరు ఇంకా ఇంటికి వెళ్ళి కూడా పర్ఫెక్ట్గా చేస్తారని, మర్చిపోకుండా ఉండాలన్న తపన. ఆ పరబ్రహ్మ మన ఆనందమయ కోసంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను పరబ్రహ్మ అనే విషయం మర్చిపోయి శరీరంతో దాదీప్యం చెందుతూ నేను దైవాన్ని అనే మర్చిపోయాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం వికసిస్తూ ఈ ప్రజ్ఞానం విజ్ఞానంగా మారి బ్రహ్మజ్ఞానంగా, అప్పుడు ఆనందమే ఆనందానికి మించింది లేదు అని తెలుసుకుంటాడనమాట. ఇంకా చిన్న కథలాగా చెప్పాలంటే, మీకు ఆకలేస్తుందేమోనని నాకు మధ్య మధ్యలో అనిపిస్తుంది. ఎవరికో బాగా ఆకలేస్తుంది. ఒక 1 minute మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఏంటి మాస్టర్స్ చెప్పుకుందాం? ఓకే ఓకే మాస్టర్, భోజనం చేద్దాం, తర్వాత చెప్పుకుందాం, కంటిన్యూ చేద్దాం. ఆ దైవాన్ని ఆకలితో ఉంచకూడదు కదా. చాలామంది దేవుడు ఎక్కడ చూపించిండు అంటారు. దేవుడు ఎక్కడో కాదు, మనకు ఆకలేస్తుందన్నా, తిన్నది అరగాలన్నా, అరిగింది విసర్జించాలన్నా దైవమే చేసేది. అది ఆనందమయ కోసంలో ఉండి చేసే దైవం పని అదే. అది ఫీల్ అవుతేనే తెలుస్తుంది. చూపించమంటే ఓకే మాస్టర్స్, 1 minute మెడిటేషన్తో కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు కంటిన్యూ చేసుకుందాం. చక్కటి చిరునవ్వుతో relax the body, receive the energy, receive, deep and deep and deep and deep and deep. ఇన్ఫినిటీ లోకంతో కనెక్ట్ అవుతూ ఈ థాట్లెస్ స్టేట్లో అక్కడ ఒక 10 seconds ఉందాం. సర్వాత్మగా మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, అందరికీ విన్న మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రభు సార్కి, ఇక్కడ ఉన్న కెమెరా టీంకి, ఇక్కడ ఉన్న అందరికీ, టెక్నికల్ టీంకి సో గ్రాటిట్యూడ్ మాస్టర్స్.